రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఏపీలో ఓవైపు ఎండలు, ఉక్కపోత, మరోవైపు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తూ భిన్న వాతావరణం నెలకొంది. వర్షం కురిసిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోతకు జనం అవస్థలు పడ్డారు. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాత్రికి ఎక్కువ చోట్ల పిడుగులతో వర్షాలు, 2-3 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, ఉత్తర కోస్తాలో 2-3 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 2 రోజుల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతుందని, మధ్యాహ్నం సమయంలో ఆరుబయట పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ కుండపోత వాన, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా కరెంటు నిలిపివేసినా అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపట్టం, దెబ్బతిని విద్యుత్కు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈపీడీసీఎల్ పరిధిలోని అనకాపల్లి, పాయకారావుపేట, నర్సీపట్నం, ఎల్లమంచిలి ప్రాంతాల్లో పాక్షికంగా విద్యుత్ ఫీడర్లు దెబ్బతిన్నాయి. ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. అటు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ट्रैफिक जाम है क्या? उधर से ट्रैफिक जाम है. चलिए गाड़ी के पीछे जाओ, पानी कटता देखो.